హలో అండి, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే వినాయక చవితి రోజున వినాయకుడికి మనం గరికపూస అనేది వాడుతూ ఉంటాము. అయితే గరికపూస వినాయకుడికి ఎందుకు వాడతారు, గరికపూస వాడటం వల్ల ఆ వినాయకుడి అనుగ్రహం మన మీద ఎలా ఉంటుంది, అసలు ఎందుకు వినాయకుడికి గరికతో పూజ చేస్తారో తెలుసుకుందామండి. అంటే వినాయక చతుర్థి రోజున సెప్టెంబర్ 7వ తేదీన అయితే వచ్చింది కదండి, శనివారం రాబోతుంది. అయితే వినాయకుడికి పూజల్లో రకరకాల పళ్ళు, ఆహార పదార్థాలు, స్వీట్లు, నైవేద్యాలు పెడుతూ ఉంటారండి. ఇందులో ముఖ్యంగా మనకి గరికి అంటే గడ్డి అంటాం కదా, పూజకైతే వాడుతూ ఉంటారు. అంటే ఇది ప్రతి చోట దొరకదండి. పంట పొలాల్లో, చేలల్లో, పెరట్లలో ఎక్కువగా దొరుకుతుందండి. ఎక్కడ పెడితే అక్కడ దొరికింది పూజకైతే అస్సలు వాడకూడదు అండి. వినాయకుడికి గడ్డితో అంటే మనకి పూజ చేస్తూ ఉంటారు కదా. అయితే నాకు తెలిసిన చిన్న కథ అండి. అంటే నేను విన్నాను, చదివాను కూడాను. మీకు ఇందులో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. అయితే మీకు చెప్పాలి అనుకున్నాను ఎందుకు అంత వినాయకుడికి ఇష్టమని. అయితే కథ అయితే వినండి. దుర్వా అంటే గడ్డిపోచ అని అర్థం అండి. 2 పూచలున్న అంటే దుర్వారాన్ని గణపతికి సమర్పించడం అంటే చాలామంది చూస్తుంటారు. పురాణాల ప్రకారము అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడండి. లోకాలను పీడించేవాడు. ఆ రాక్షసుడు బాధలు భరించలేక దేవతలంతా వెళ్ళి గణపతితో మొరపెట్టుకుంటారండి. అప్పుడు వినాయకుడు అనలాసురుణ్ణి అమాంతం మింగేశాడు. అంటే అనలం అంటే అగ్ని అండి. ఆ అసురుణ్ణి మింగడంతో వినాయకుడు భరించలేని తాపంతో బాధపడసాగుతాడండి. స్వామికి కలిగిన వేడిని ఉపశమించడానికి దేవతలు రకరకాల ప్రయత్నాలు చేస్తారండి. పద్మాలు సమర్పిస్తారు, పుష్పార్చన చేస్తారు, ఏకంగా చంద్రుణ్ణి తీసుకొచ్చి గణపతి శిరస్సుపై ఉంచుతారండి. అయినా గణపతికి వేడి తగ్గదండి. చివరికి పరమశివుడు గరికను తీసుకొచ్చి వినాయకుడు శిరస్సుపై ఉంచుతారండి. దాంతో గణపయ్యకు తాపం తగ్గుతుందండి. అలా వినాయకుడికి గడ్డిపోచకు లంక అనేది కుదిరిందండి. గడ్డిపోచను అందరూ తేలిగ్గా తీసుకుంటారు, కానీ సృష్టిలో ఏది కూడా అల్పమైనది కాదని స్వామివారు గరికని ఇష్టంగా స్వీకరిస్తారండి. ఆ రోజున అంటే వినాయకుడికి గరిక పూజతో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి పూజ చేసిన వారికి ప్రసన్నుడై శీఘ్ర ఫలితాలు, వాళ్ళు ఎలాంటి కోరికలు అయితే కోరుకున్నారో వాళ్ళకి అలాంటి కోరికలు అనేవి తీరుస్తారండి. ఈ విధంగా గరికకి వినాయకుడికి ఉన్న సంబంధం అండి. నేను చెప్పే దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా వినాయకుడికి వినాయక చవితి రోజున గరికతో గరికమాల వేసినా పర్వాలేదండి, గరికతో పూజ చేసినా పర్వాలేదు. మంచి ఫలితాలు అయితే ఆ రోజున వినాయకుడు మనకి అంటే వినాయక పూజ చేస్తే మనకు ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. వినాయకుడు నైవేద్యాలు మీకు శక్తి కొలది 9 నైవేద్యాలు పెట్టుకోవచ్చు, 5 నైవేద్యాలు పెట్టుకోవచ్చు, 3 నైవేద్యాలు పెట్టుకోవచ్చు అండి. నైవేద్యాలు పెట్టేటప్పుడు ఏంటంటే నూనె తగలకుండా పెట్టుకునేవి చాలా చాలా మంచిదండి. అయితే ఉండ్రాళ్ళు అవ్వచ్చు, పాల తాలికలు అవ్వచ్చు, ఇంకా మీరు ఏ విధంగా మీ శక్తి మేర ఎలాంటివి తండ్రికి సమర్పించాలి అనుకుంటే అలాంటివి సమర్పిస్తే ఆ వినాయకుడు అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫుల్ వీడియో మన ఛానల్లో అయితే పెట్టాను, ఒక్కసారి చూడండి.